బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. 9 వికెట్లు కోల్పోయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శిస్తోంది. భారత్ పై ఏకంగా 333 పరుగుల ఆధిక్యతను సాధించింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇంకా ఒక వికెట్ మిగిలే ఉండటంతో ఈ ఆధిక్యత మరింత పెరగటం ఖాయం. 5వ రోజు తొలి సెషన్లోనే వికెట్ తీయగలిగితే ఆస్ట్రేలియా ఆధిక్యతకు అక్కడితో బ్రేకులు పడినట్టవుతోంది. చిట్ట చివరి బ్యాటర్లు నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్ క్రీజులో పాతుకుపోయారు. బౌలర్ల సహనానికి అసలు సిసలు పరీక్ష పెడుతున్నారు. ఇద్దరు కలిసి ఒక్కో పరుగును స్కోర్ బోర్డుపై జత చేశారు. 65 ఓవర్లో 8వ వికెట్ పడితే 82 ఓవర్ ముగిసేంత వరకు మరో వికెట్ పడలేదు. ఇన్ని ఓవర్లను లియాన్, బోలాండ్ ఎదుర్కొన్నారంటే మాటలు కాదు. నాథన్ లియాన్ 54 బంతులను ఎదుర్కొని 41 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 5 ఫోర్లు ఉన్నాయి. స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొనడం అంటే అసాధారణ విషయం. ఒక ఫోర్ సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ 4వ రోజు నాటౌట్ గా మిగిలారు. ఇద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొన్నారు. 55 పరుగులు చేశారు.